ప్రతి కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఒకరు ఖచ్చితంగా ఉంటారు. నేను పలానా సాధించాలనుకుంటున్నాను, నా లక్ష్యాలు అంత గొప్పవి, అవి చెప్తే మీకు అర్థం కూడా కావు. ఇలాగా కేవలం మాటలతోనే వాళ్ళ స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప, అనుకున్న పనిని సాధించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. కష్టమో నష్టమో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనిని కొంతవరకైనా సరే మొదలుపెట్టి చూపిస్తే మిగతా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి అనే నమ్మకం వస్తుంది. నిజంగా సాధించాలి అనే సంకల్పం ఉన్న వ్యక్తి అస్సలు గొప్పలు చెప్పుకోరు. కనీసం మాటలు కూడా ఎక్కువగా మాట్లాడరు ఆ విషయం గురించి. నెమ్మదిగా వాళ్ళు అనుకున్న పనిని సాధించడానికి అడుగులు ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతారంతే. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అనేశారు అని ఒకే దగ్గర ఏడుస్తూ కూర్చునే పని కూడా చెయ్యరు. వాళ్ళకి అసలు బాధపడడానికి సమయం కూడా ఉండదు. ఎప్పుడైనా కానీ సాధించాలి అనే సంకల్పంతో ఉన్న వ్యక్తి నలుగురు వ్యక్తులు కలిసి ఉన్న దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయడం, ఇలా ఎక్కువగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోవడం, అనవసరమైన విషయాల్లో వాళ్ళని వాళ్ళు ఎక్కువగా మెన్షన్ చేసుకోరు. చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసింది తెలియనివి కల్పించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప ఎవ్వరికీ కూడా అసలు ఈ వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడు అనే క్లారిటీ ఉండదు. కష్టాలనేవి కూడా ఎప్పుడు ఏదైనా సాధించాలి అన్న తపనతో ఉన్న వ్యక్తులకే ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళ వెనకాతల మిగతా వాళ్ళు ఎంత నీచమైన మాటలు మాట్లాడుకుంటున్నా, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్ని సృష్టించినా సరే వీళ్ళు వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే ఉంటారు తప్ప వాళ్ళ మాటల్ని కొంచెం కూడా మనసుకి తీసుకొని బాధపడుతూ వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోరు. జీవితంలో అనవసరమైన విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే మన ఎదుగుదలకి అస్సలు ఉపయోగపడని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే గ్రహించి ఒకటి వాటిని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి. కాలక్షేపానికి కబుర్లు అల్లుకుంటూ పోతే ఎవరి జీవితం పోతుంది? లైఫ్ మ్యాటర్లో ఎప్పుడు కూడా చాలా సీరియస్గా ఉండాలి. నేను ఇలాంటి వాళ్ళనే ఎక్కువ మందిని చూశాను. కేవలం మాటలు మాత్రమే చెప్తారు, కానీ ఏ పని ఒక్క అడుగు కూడా మొదలు పెట్టరు. నేను ఇది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడు ఊహాగానాల్లో జీవిస్తూ ఉంటారు. అంటే గాల్లో మేడలు కట్టడం అంటారు కదా, అలా అన్నమాట. 10 మాటలు చెప్తే కనీసం అందులో ఒక్క మాట మీదైనా నిలబడేటట్టు ఉండాలి. అలాంటప్పుడే మాట్లాడాలి. అనుకున్న పనులు వెంటనే జరగవు. సరైన అవకాశాలు రావటానికి సంవత్సరం 2 సంవత్సరాలని ఇలా కొంతవరకు టైం అయితే పడుతుంది. ఎదురు చూడడంలో తప్పు లేదు. కానీ ఎంతో కొంత ఆ పనిని సాధించడానికి నువ్వు ప్రయత్నం అయితే చేయాలి కదా. అది కూడా చేయకుండా ఖాళీగా కూర్చుంటూ మాటలు మాత్రమే చెప్తూ బ్రతికే వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. జీవితంలో ఇలాంటి రకం మనుషులు కూడా ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే మన పక్కనే ఉంటూ మన ఎదుగుదలకి వాళ్ళు చాలా సహాయం చేస్తున్నట్టు నటిస్తూ సలహాలు ఇచ్చినట్టుగానే ఇస్తూ మన మీద మనకే సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయ్యేలాగా మాట్లాడుతూ ఉంటారు. మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నెమ్మదిగా చంపేస్తే ఇంకా మనకి కొత్త ఆలోచనలు రావు. ఏం చేయాలనే ధైర్యం కూడా నెమ్మదిగా సన్నగిల్లిపోతుంది మనలో. అలాంటి మాటలు క్రియేట్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వీళ్ళని గమనించుకోవడం చాలా ముఖ్యం. ఇంకొంతమంది అయితే అడిగిన వెంటనే డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మనకి ఈజీ క్యాష్ అనేది ఒక దగ్గర కష్టం వచ్చిన ప్రతిసారి లభిస్తుంది అంటే మనం కష్టం రాగానే మనల్ని మనం నమ్ముకోవడం మానేసి వెంటనే వాళ్ళు గుర్తొస్తారు. మనకి కష్టం వచ్చిన ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, మన కష్టం తీరిపోతుంది. ప్రతిసారి కూడా చెయ్యి చాచి అడిగే లక్షణం అక్కడ మనకి ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. మన కష్టాన్ని మన కృషితోనే మనం సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడిన కష్టం కూడా ఒక్క చెడు స్నేహంతోని మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నిజంగానే ఒక వ్యక్తి సాధించాలి అని తపనతో ఉన్నాడా, లేదంటే కాలక్షేపానికి మాత్రమే నటిస్తున్నాడా అనే అవగాహనతో మనుషులతో స్నేహపూర్వకంగా ఉండడం మన జీవితానికి చాలా మంచిది. 1 నటించే వాళ్ళు, 2 సలహాలిచ్చే ఉద్దేశంతో మన పక్కకి వచ్చి మనల్ని ముంచాలి అనే ఆలోచనలు చేసేవాళ్ళు. ఇలాంటి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళ నిజమైన ఒరిజినాలిటీ ఇదే అని ముఖం మీద బోర్డు పెట్టినట్టు చాలా క్లారిటీతో అయితే బ్రతకరు.
ఇలాంటి మనుషుల్ని మనమే గుర్తించి వాళ్ళని వీలైనంత తొందరగా మన జీవితంలో నుంచి అవాయిడ్ చేయాలి. అతి చిన్న వయసులోనే ఎవరి సహాయం లేకుండా జీవితంలో ఎన్నో ఘనతలు సాధించిన వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వగలిగితే మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. మన జీవితాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది కనిపెట్టి వాళ్ళని మార్చగలగాలి. వాళ్ళని మార్చడం అంటే వాళ్ళలో ఉన్న బిహేవియర్ని మారుస్తూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోమని నేను చెప్పట్లేదు. కట్ దెమ్ ఆఫ్. అలాంటి మనుషుల్ని అవాయిడ్ చేసి పడేయండి. ఎవరైతే మీ ఉద్దేశాలకి తగ్గట్టుగా ఆలోచనలు కలిగి ఉన్నారో అలాంటి వ్యక్తులతోనే మీరు జీవితంలో ఎక్కువగా కలిసిమెలిసి ఉండాలి. ఒంటరిగా బ్రతికినా తప్పులేదు కానీ నటించే వాళ్ళకి మాత్రం జీవితంలో స్థానం ఇవ్వద్దు. మీ అత్యంత విలువైన సమయాన్ని ఇలాంటి మూర్ఖుల నుండి మీరే జాగ్రత్తగా కాపాడుకో.